రాముడొకడు పుట్టి రవికుల మీడిచ్చి కురుపతి జనించి కులముంజరచి ఇలను పుణ్య పాప మీలాగు కాదుకో విశ్వదాభిరామ వినురవీమా. రాముడొకడు పుట్టి రవికుల మీడేచ్చి కురుపతి జనించి కులముంజరచే ఇలను పుణ్య పాప మీలాగు కాదకో విశ్వదాభిరామ వినురవేమా. అంటే శ్రీరాముల వారు జన్మించి సూర్యవంశానికే పేరు తెచ్చాడు. తండ్రి మాటను కాదనక 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అని చూపించాడు. రామరాజ్యాన్ని రప్పించాడు. దుర్యోధనుడు పుట్టి కౌరవ కులాన్ని పాడు చేశాడు. అంటే ఈ ప్రపంచంలో పుణ్యము పాపము అన్నవి కూడా ఈ విధంగానే ఉంటాయి. మనం మంచి చేసామనుకోండి, కుటుంబానికే మంచి పేరు వస్తుంది. కుటుంబంలో ఒక్కరు మంచి చేసినా కుటుంబం మొత్తం పేరు వస్తుంది. మీరు ఒక మంచి పని చేశారనుకోండి, స్కూల్లో కానీ ఇంట్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సహాయం చేయడం కానీ, ఈ అబ్బాయి ఎవరో కానీ మంచి బాబు చాలా చక్కగా సహాయం చేస్తున్నారు, ఈ పిల్లలు మంచి పిల్లలు అని, ఎవరు బాబు నీ పేరేంటి, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి అని అడుగుతారు. చెప్పగానే మీ తల్లిదండ్రులకి పేరు వస్తుంది, మొత్తం కుటుంబానికే పేరు వస్తుంది అన్నమాట, వంశానికి. మన ఇంటి పేరుతో సహా చెప్తాం కదా, మొత్తం ఇంటి పేరుకే పేరు వస్తుంది, పలానా వాళ్ళు అని. అలా మంచి చేయాలి, మంచి పనులు, మంచి మాటలు. మంచి మాట మాట్లాడినా ఈ బాబు ఎవరో చాలా చక్కగా చదువుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారో, అందరితో ఎంత చక్కగా ఉంటున్నారో అని మాట వలన కూడా మనం మంచి పేరు తేవచ్చు కుటుంబానికి, వంశానికి. చెడు చేయకూడదు. శ్రీరాముల వారిలాగా మనం ఉండాలి. కొన్నైనా మనం ఆయన గుణాలు పుణికిపుచ్చుకోవాలి, ఆయన కథలు చదవాలి. అమ్మను నాన్నను ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని శ్రీరాముని కథలు చెప్పమనండి. మనం తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, పెద్దవారితో ఎలా ఉండాలి అన్నీ తెలుస్తాయి. గురువులతో ఎలా ఉండాలి, అది తెలుసుకోవడానికైనా మీరు శ్రీరాముల గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. సరేనా? ఓకే.